మీరు హ్యారీ పాటర్ సినిమా చూశారా? అందులో ఒక విచిత్రమైన రైల్వే స్టేషన్ ఉంటుంది. అందులో ప్లాట్ఫామ్ మీద ఉండే స్తంభంలోకి వెళ్తే ఒక మాయా రైలు వచ్చి ప్రయాణికులను మాయాలోకానికి తీసుకువెళ్తుంది. అదేవిధంగా ఆదిత్య 369 సినిమాలో హీరో శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళి వాళ్లతో గడిపినటువంటి విషయాలు మనందరికీ తెలిసినవే. టైం ట్రావెలింగ్ అనేది నిజమో కాదో తెలియకపోయినా మాయలు మంత్రాలు అనేవి కల్పితాలు అని మనకు తెలుసు. పుస్తకాల్లో వాటి గురించి చదివినా సినిమాల్లో చూసినా భలే థ్రిల్గా అనిపిస్తాయి. కానీ నిజ జీవితంలో అలాంటి వింతలు చోటు చేసుకుంటే హ్యారీ పాటర్ సినిమాలో లాగే ఒక రైలు ప్రయాణికులతో సహా మాయమైపోతే ఆదిత్య 369 సినిమాలో లాగా మనం కాలంలో వెనక్కి ప్రయాణించగలిగితే ఎలా ఉంటుంది? అసలు ఊహించడానికే చాలా బాగుంది కదా. కానీ సరిగ్గా 109 ఏళ్ల క్రితం ఇటలీలో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ రైలు నిజంగానే కనిపించకుండా పోయింది. గాల్లో ఎగిరే విమానం అయితే ఏ సముద్రంలోనే పడిపోయి ఉండవచ్చని అనుకుంటాం, కానీ అది నేలపై ప్రయాణించే రైలు. మరి అలాంటి రైలు అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది? అందులో ఉన్న ప్రయాణికులంతా ఏమైపోయారు? ఆ రైలు నుంచి కిందికి దూకేసిన ఇద్దరు ప్రయాణికులు తర్వాత కాలంలో ఏం చెప్పారు? మరి ఈ కథకి ఆదిత్య 369 సినిమాలోకి పోలికేంటి అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రోమ్ నగరంలో జెన్నెట్ అనే కంపెనీ తయారు చేసిన రైలులో 106 మంది ప్రయాణికులు బయలుదేరారు. వారంతా తమ గమ్యానికి చేరుతారని భావించారే కానీ తిరిగిరాని లోకాలకు వెళ్తారని అస్సలు ఊహించలేకపోయారు. పర్వతం మీదుగా ప్రయాణిస్తున్న ఈ రైలు సుమారు 1 కిలోమీటర్ పొడవైన సొరంగంలోకి ప్రవేశించింది. అంతే. ఆ తర్వాత ఆ రైలు తర్వాతి స్టేషన్కు చేరుకోలేదు. అవతలి స్టేషన్ నుంచి సమాచారం లేకపోవడంతో ఆ రైలుకు ప్రమాదం జరిగిందని అందరూ అనుకున్నారు. రైల్వే అధికారులు, పోలీసులు ఆ వెంటనే ఆ రైలు కనిపించకుండా పోయిన సొరంగం వద్దకు చేరుకున్నారు. కిలోమీటర్ పొడవునా నడుచుకుని వెళ్లారు, కానీ రైలు ఎక్కడా కూడా కనిపించలేదు. ఆ సొరంగం నుంచి వెళ్లేందుకు వేరే మార్గం కూడా లేదు. మరి రైలు ఏమైనట్లు? ఒక ఇంజను 3 బోగీలతో బయలుదేరిన అంత పెద్ద రైలును ఎలా మాయం చేస్తారు? ఎవరు మాయం చేస్తారు? అసలు ఈ రైలు ఎక్కడికి వెళ్ళింది అని వారు జుట్టు పీక్కుంటున్న సమయంలోనే ఇద్దరు ప్రయాణికులు ఆ రైలు నుంచి బయటకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్న సమాచారం తెలిసింది. ఆ రైలు నుంచి బయటకు దూకిన ఇద్దరు ప్రయాణికులు అప్పటికే తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఆ రోజు వాళ్ళ కంటికి కనిపించిన ఘటన గురించి చెబుతూ వణికిపోయారు. రైలు సొరంగంలోకి ప్రవేశిస్తుండగా తెల్లని పొగ రైలు మొత్తాన్ని కప్పేసిందని, ఏదో ప్రమాదం జరిగిందనే భయంతో రైలు నుంచి మేము బయటకు దూకేశామని, ఆ తర్వాత రైలుకు ఏమైందో తెలియదని చెప్పారు. దీంతో అధికారులు ఏమైనా ఆధారాలు దొరుకుతాయనే ఆశతో మరొకసారి ఆ సొరంగం వద్దకు వెళ్లారు. సొరంగం వద్దకు వెళ్ళిన ఆ రైల్వే అధికారులకు ఈసారి కూడా నిరాశ మిగిలింది. ఆ రైలుకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు వాళ్ళకి దొరకలేదు. ఇక ఆ ఇద్దరు చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి నమ్మబుద్ధి కాకపోయినా నమ్మక తప్పింది కాదు. ఎందుకంటే ఆ రైల్లో ప్రయాణిస్తున్నట్టుగా వారి దగ్గర ఉన్న టికెట్ని వారు చూపించారు. ఇక ఆ ఇద్దరు ప్రయాణికులు చెప్పినటువంటి విషయాలని బట్టి రైలు నిజంగానే మాయమైంది అని అనుకున్నారు. కానీ ఇది ఎలా సాధ్యం అన్న విషయాలు వాళ్ళకు మాత్రం తెలియలేదు. మళ్ళీ అలాంటి ఘటన చోటు చేసుకోకూడదనే ఉద్దేశంతో రైల్వే అధికారులు ఆ సొరంగాన్ని మూయించేశారు. అయితే తర్వాతి కాలంలో యుద్ధంలో జరిగేటటువంటి వైమానిక దాడుల వల్ల ఆ సొరంగం కుప్పకూలింది. ఇటలీలోని రైల్వే మ్యూజియంలో మాత్రం ఇప్పటికీ ఆ రైలు మోడల్ ప్రదర్శనకు ఉండడం మనం చూడవచ్చు. అయితే 1926లో ఒక రిపోర్ట్ వచ్చింది. అందులో ఉన్న సమాచారాన్ని చూసి మొత్తం ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇంతకీ ఈ రిపోర్ట్లో ఏముందో తెలుసుకోవాలంటే ముందుగా మనం ఆదిత్య 369 సినిమా గురించి చెప్పుకోవాలి. సినిమాలో ఏ విధంగానైతే టైం మిషన్ ఎక్కి హీరో వెనకటి కాలంలోకి వెళ్తాడో, 1926లో మిస్ అయిన 104 మంది ప్రయాణికులతో కూడిన రైలు కూడా 1845 సంవత్సరానికి చేరుకుందట. ఇది అప్పటి రిపోర్ట్ల ప్రకారం చెప్పినటువంటి విషయం. మరి 1845 సంవత్సరానికి ఎలా వెళ్లారు అని ఎలా చెప్పగలుగుతున్నారు అనంటే 1845 సంవత్సరంలో 104 మంది ఇటలీ ప్రయాణికులు మెక్సికోలో ప్రత్యక్షమయ్యారట. ఆ 104 మందిని అదుపులోకి తీసుకున్న మెక్సికో అధికారులు మెంటల్ హాస్పిటల్లో చేర్చారు. ఎందుకంటే వాళ్ళు ఇటలీ నుంచి జెన్నెట్టి రైల్లో వచ్చామని చెప్పారట. ఇటలీకి సుమారు 10,000 కిలోమీటర్ల దూరంలో మెక్సికో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే విమానంలోనే సాధ్యం, లేదా సముద్ర మార్గంలో చేరాలి. ఇక రైళ్లు సముద్ర మార్గం నుంచి ప్రయాణించడం అంటే అది అసాధ్యమైన పని. దీంతో మెక్సికో అధికారులు ఆ ప్రయాణికులను పిచ్చివాళ్లుగా భావించారు. ప్రయాణికులంతా రోమ్ నుంచి వచ్చామని చెప్పడంతో మెక్సికో అధికారులు ఇటలీ అధికారులను సంప్రదించారు. అయితే అది 1845 సంవత్సరం కావటం వల్ల అప్పటికి ఈ ఘటన చోటు చేసుకోలేదు. దీంతో వాళ్ళు తమ దేశం వాళ్ళు కాదని, అలాంటి రైలే తమ వద్ద లేదని స్పష్టం చేశారు. అయితే చిత్రమైన విషయం ఏంటంటే
ఆ ప్రయాణికుల్లో ఒక వ్యక్తి వద్ద లభించిన డున్హిల్ కంపెనీకి చెందిన సిగరెట్ పెట్టె మీద 1907 అని సంవత్సరం పేరు రాసి ఉంది. ఆ సిగరెట్ ప్యాకెట్ ఇప్పటికీ మెక్సికోలోనే ఉంది. మరి ఇదంతా విన్న తర్వాత మరి మీరేమనుకుంటున్నారు? ఇది నిజమని అనుకుంటున్నారా? ఇంకా ఉంది. ఇది ఇంతటితో ఆగిపోలేదు. ఆ రైలు మన ఇండియాలో కూడా కనిపించిందట. ఇంకో నమ్మలేని విషయం ఏమిటంటే ఆ రైలు ఇండియా, రష్యా, జర్మనీ, రొమానియా, ఇటలీలో కనిపిస్తూ మాయమవుతున్నట్లుగా చెప్తున్నారు. 1991లో ఉక్రెయిన్లోని పోల్టావా ప్రాంతంలో ఈ రైలు కనిపించిందట. ఆత్మలపై పరిశోధనలు జరిపే ఒక పారానార్మల్ పరిశోధకుడు ఈ రైల్లోకి ప్రవేశించాడట. ఆ తర్వాత మళ్ళీ అతడి ఆచూకీ తెలియరాలేదు అనే సమాచారం కూడా ఉంది. ఆ రైలుకు 3 బోగీలు ఉన్నాయని, వాటి కిటికీలు కర్టన్లతో మూసి ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సో మొత్తం మీద రైలు మాయమైందనే విషయాన్ని మనం నమ్మలేం. కానీ సొరంగం దాటి వెళ్ళని రైలు మధ్యదారిలో ఏమైంది? అధికారులకు ఆ రైలు ఎందుకు కనిపించలేదు? 1845లో మెక్సికోలో కనిపించిన ఆ ప్రయాణికుల వద్ద 1907 నాటి సిగరెట్ ప్యాకెట్ ఎలా వచ్చింది? ఆ రైల్లో మిస్ అయిన 104 మంది ఇటాలియన్లు ఆ దేశానికి ఎలా వెళ్లారు? ఆ ప్రయాణికుల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచారు అనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయాయి. ఈ కథంతా ఉట్టి కథేనా లేదా దీన్ని ఎవరైనా సృష్టించారా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. సో ఈ రైలు ఘటన ఆధారంగా చాలామంది ప్యారలల్ యూనివర్స్ ఉందని కూడా నమ్ముతున్నారు. టైం ట్రావెలింగ్ సాధ్యమేనని, మాయలు, మంత్రాలు, తంత్రాలు ఉంటాయని కూడా చాలామంది నమ్ముతున్నారు. సో ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇది నిజంగా జరిగింది అనుకుంటున్నారా లేదా ఏమైనా కల్పిత కథ అని అనుకుంటున్నారా? ఈ స్టోరీ పైన నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది అనేది కామెంట్లలో తెలియజేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.